క్వశ్చన్లు అడగండి. ఆడియన్స్ నేను చెప్పే ఆన్సర్లకి చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండండి. 10 మందికి నచ్చేలా బతకాలి అంటారు కదా, అవునంటారు. ఆ 10 మంది పేర్లేంటి? చెప్పు చెప్పు. దాంట్లో 8 నా ఫ్రెండ్స్ ఉన్నారు. చెప్పు పేర్లు చెప్పు. 10 మంది పేర్లు ఎలా చెప్పు చెప్పు. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళండి. ఎగిరెగిరి దంచిన అంతే కూలి, ఎగరకుండా దంచిన అంతే కూలి అంటారు కదా, ఏం దంచుతున్నారు వాళ్ళు? నువ్వు దంచేది కాదు. ఏం దంచుతున్నారు నాకెలా తెలుస్తుంది? నేను సర్కార్ కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అంటారు. ఆ కోటి విద్యలు ఏంటి? అసలు లాజిక్ లేని క్వశ్చన్లు అడిగితే ఎలా చెప్పాలి? సామెతలు పట్టుకొని క్వశ్చన్ అంటే. మీకోసం ఇంకొక క్వశ్చన్. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అంటారు. అది ఏ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది? సామెతలు పట్టుకొని క్వశ్చన్ అని చెప్పారంటే అసలు లాజిక్ లేని క్వశ్చన్. లాజిక్ ఏదైనా అడగని చెప్తాను. ఆ లాజిక్ ఉన్న క్వశ్చన్ ఏదో నేను అడుగుతాను. పట్టుకుంటే పట్టు చీర అని అంటారు కదా, అంటారు. దేన్ని పట్టుకోవాలి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మేడం, ఇతని క్వశ్చన్ కన్నా మీ క్వశ్చన్లే కొంచెం బెటర్ గా ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ అడుగుతా. నువ్వు కూడా నన్ను క్వశ్చన్ అడుగుతున్నా. పైన పటారం లోన పటారం అంటే ఏంటి? లైవ్ ఎగ్జాంపుల్. అందరి ముందు పరుగు పోయిందిగా.